ఓవరాల్గా సూపర్ బాగుంది. లే అన్న యావరేజ్ అంటే బాగుందంటే యావరేజ్. నేను రేటింగ్కి 9.కి 8.7 ఇస్తాను 10కి. క్లైమాక్స్ ఓకే అన్న, కాకపోతే హీరోయిన్ని చంపేయడమే కొంచెం బాగాలేదు, అదే కొంచెం నెగిటివ్. సందీప్ కిషన్ యాక్టింగ్ వేరే లెవెల్లో ఉందన్న, బాగుంది బాగుందన్న. వెన్నెల కిషోర్ కామెడీ చాలా బాగుందన్న. ఓవరాల్ రేటింగ్ 8.7 ఇస్తాను నేను. 10కి 8.7 ఇస్తాను. మూవీ అయితే చాలా బాగుందన్న, నాకైతే మంచి నచ్చింది. ఎందుకంటే నేను సాంగ్స్ గురించి వచ్చిన సాంగ్స్ అయితే ఎక్కడ నాకైతే డిసప్పాయింట్ కాలేదు. కాకపోతే కొన్ని నాన్ సింక్లో యాడ్ చేసినారేమో సాంగ్స్ అని అనిపించింది. బట్ సినిమా పరంగా అయితే మంచిగా ఉందన్న, మంచి విజువల్స్తోనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ కొద్దిగా డౌన్ అనిపించింది అనమాట. బట్ ఈ స్టోరీ లైన్ ఏంటంటే మన హీరో బంగారం దొంగతనం చేసి ఎందుకు దొంగతనం చేసిండు, భైరవ్ కోనకి ఎందుకు పోయిండు, గరుడ పురాణంలో 4 పేజీలు ఎందుకు మిస్ అయినాయి, ఇవన్నీ మనకు తెలియాలంటే సినిమాకి వెళ్ళి చూస్తే బాగుంటుంది. మనకి ఇంటర్వెల్ ముందర ఒక ట్విస్ట్ వస్తుంది, అబ్బా మైండ్ బ్లోయింగ్ అయిపోతుంది, మనం ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ అది చూస్తే మాత్రం తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే మన సెకండ్ హాఫ్లో ఇట్లా కత్తి సీన్ ఉంటుంది, ఆ షాట్ మాత్రము చాలా బాగుంది, నిజంగా అంటే ఎక్సలెంట్ అనిపించింది. సినిమా పరంగా అయితే చాలా బాగుందన్న. వైభాష కానీ వెన్నెల కిషోర్ వీళ్ళ కామెడీ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకోటి బ్రహ్మాజీ గారు ఫస్ట్ స్టార్టింగ్లో వస్తారు, అది నిజంగా అంటే రక్తం రా ఇది ఓ బ్లడ్ గ్రూప్ అంటారు, అప్పుడు అదే ఓ కాదు ఇది కోడి రక్తం అంట. ఇవన్నీ కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి, మంచి హర్రర్ ఎలిమెంట్స్ కానీ కొన్ని బాగున్నాయి. బట్ హై ఎక్స్పెక్టేషన్స్ విరూపాక్షని కంపేర్ చేయకుండా నార్మల్ వచ్చి చూస్తే మాత్రం సినిమా అయితే చాలా మందికి డెఫినెట్గా నచ్చుతాయి. దీంట్లో అయితే డైరెక్షన్ పరంగా కానీ మంచి స్టోరీ లైన్ పరంగా కానీ బాగుంది. ఆనంద్ గారు అయితే మంచి చేసింది. సందీప్ కిషన్ యాక్టింగ్ కానీ వర్షమబొల్ల కావ్యతాప్ర వీళ్ళంతా కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే, చాలా పెద్దమ్మ క్యారెక్టర్ కూడా ఆమె కూడా చాలా మంచి చేసింది. ఆ మంత్రదాండం ఏంది ఇవన్నీ మనకి అయితే సినిమాకి పోతే. బట్ ఏంటంటే కొద్దిగా అంత హై కాకుండా క్లైమాక్స్ ఏంటంటే హైలో ఉంటుంది అనుకుంటాం, కొద్దిగా సింపుల్గా ఎండ్ చేస్తారన్నమాట. మనం సినిమా వెళ్ళి చూస్తే అయితే బాగానే ఉంది, నాకైతే బాగా నచ్చింది సినిమా అయితే. నా ఊరి పేరు భైరవ్ కోన సినిమా అయితే చాలా బాగుందన్న. ఎస్పెషల్లీ ఈ సినిమాకి ప్రాణం ఏంటంటే ఈ సినిమాని కాపాడింది కానీ 2 సాంగ్స్ అన్న. ఆ సాంగ్స్ అయితే చాలా బెటర్గా ఉంది బ్రో. సందీప్ కిషన్ పర్ఫార్మెన్స్ అవుతే 1 మ్యాన్ షో 1 మ్యాన్ ఆర్మీ అనే చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే నిజంగా చెప్తున్నా బ్రో, ఊరు పేరు భైరవ్ కోన ఆ ఓల్డ్లోకే తీసుకొని వెళ్ళిపోతారనమాట. అసలుకి ఆ ఫ్యాంటసీ ఓల్డ్లోకి వెళ్ళిపోతాం అనమాట. అక్కడ ఏంటంటే దెయ్యాలతో మరి జరిగే సన్నివేషన్స్ కానీ ఆ కామెడీ సీన్స్ కానీ అయితే చాలా బెటర్గా ఉన్నాయి. అసలు సినిమాకి మెయిన్ హైలైట్ సందీప్ కిషన్ ఎంత హైలైట్, సెకండ్ వచ్చేసి వెన్నెల కిషోర్ బ్రో. వెన్నెల కిషోర్ కామెడీ అయితే అసలు ఎంత హైలైట్గా ఉందంటే అంత హైలైట్గా ఉందన్నమాట. వ్యాలంటైన్స్ డే రోజు ప్రీమియర్ వేశారు. ప్రీమియర్కి ఎందుకు వేశారని చూస్తే వెన్నెల కిషోర్ కోసమే వేశారనమాట. అమ్మాయిలు మోసం చేశారు ఆ క్యారెక్టర్లో తీసుకున్నాడు బ్రో. అదైతే నాకు చాలా బెటర్గా నచ్చింది. ఇంకా వి ఆనంద్ మనం ఏంటంటే చాలా మంది కానీ వీరపాక్షతోటి మంచి హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారనమాట. ఆ ఎక్స్పెక్టేషన్కి ఏంటంటే కొంచెం తగ్గిందనే చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే వీరపాక్ష లెవెల్లో ఉంటుంది, కాకపోతే సెకండ్ హాఫ్ ఏంటంటే దాన్ని క్యాచ్ చేయడంలో కొద్దిగా మిస్ అయ్యాడనే చెప్పొచ్చు అనమాట బ్రో. ఇంకా సెకండ్ హీరోయిన్ కావ్యతాపర పర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా బాగుంది అతనమాట. అతను వర్ష బొల్లారమ్మ లవ్ స్టోరీ అయితే పీక్స్ అంటే పీక్స్ బ్రో. లవ్ స్టోరీ అసలు హీరోయిన్ చనిపోయేటప్పుడు ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ రివీల్ చేయకూడదు. అసలుకి ఆ సీనే సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు బ్రో. ఓవరాల్గా మూవీ అవుతానా మ్యూజికల్గా లవర్స్కి ప్రేమికులకి కనెక్ట్ అయిపోతుంది. వన్ సైడ్ లవర్ కూడా ఈ సినిమా చూడండి అన్న. సాంగ్స్తో అయితే మెంటల్ ఎక్కిపోద్ది బ్రో. నిజమేలా చెబుతున్నా, సినిమా చాలా చాలా బాగుందన్న. ఇంకా సందీప్ కిషన్ అన్న ఇంకా అసలుకి ఫామ్లోకి వచ్చాడనే చెప్పొచ్చు అనమాట. ఓవరాల్గా వీరపాక్ష లేదన్న, వీరపాక్ష దానికి దీనికి కంపారిజన్ లేదు. ఇది ఏంటంటే భైరవ్ కోన ఓల్డ్లోకి తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. మెయిన్ హైలైట్ ఏంటంటే గరుడ పురాణంలో 4 పేజెస్ ఉండవు, ఆ 4 పేజెస్లో లేని కంటెంట్ని ఈ సినిమాలో చూపించారనమాట. నాకైతే ఫ్యాంటసీ వరల్డ్ అయితే చాలా చాలా బెటర్గా నచ్చింది బ్రో. సెకండ్ హాఫ్ ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ కానీ చేస్తుంటే సినిమా వేరే లెవెల్లో ఉండేది. ఏదేమైనా కానీ మూవీ అయితే ఫ్యామిలీ ఆడియన్స్కి లవర్స్కి అయితే చాలా కనెక్ట్ అవుతుంది బ్రో. భయపడతాము, థ్రిల్లింగ్ కనబడుతుంది, మంచి ఎమోషన్ ఉంది. అలాగే తల్లి కూతురు ఆ సన్నివేశాలు కొంచెం బాగా అనిపిస్తుంది. వాళ్ళ ప్రేమ బాగా దగ్గర లేకపోయినా చిన్నప్పుడు ఎండింగ్ వచ్చేసరికి వాళ్ళు ప్రేమ అలా చూపించాడు. మనం కావ్యతాపని ఇప్పటివరకు క్యూట్ సన్నివేశాల్లో క్యూట్గా లవ్ స్టోరీ లాగా చూపించాం. ఇందులో కొంచెం మాస్ ఎలివేషన్ చూపించారు. ఆమెతో ఫైటింగ్ కూడా పెడితే బాగుంటుంది అనిపించింది నాకైతే. ఎందుకంటే ఒక దొంగలా చూపించారు, ఒక ఫైట్ సన్నివేశం పెడితే బాగుంటుంది భైరవకంలో దయ్యాలతో అనుకున్నా కానీ పెట్టలేదు. నెక్స్ట్ ఒకటి మినుగురుపుర సన్నివేశం వస్తాను, అదైతే మనం రాజమౌళి సినిమాలకు అప్పుడు ఇదేది మర్యాద రామణ సినిమాలు చూసినాం కదా, అంతకు మించిన మినుగురులు చూపించారు. అసలు టోటల్గా ఇట్లా మనం ఇప్పుడు ఇదే ఒక రూట్ అనుకోండి, అటు ఇటు చెట్లు ఉన్నాయి, మన ఐమాక్స్ రోడ్ అంతా మినుగురుపులతో చూపించి మస్తు చూపించేస్తారు. చాలా బాగా అనిపించింది ఆ సినిమా. అదైతే హైలైట్ సినిమాకి. ఆ గ్రాఫిక్స్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది. అలాగే మనుషులు వీళ్ళు దయాల్లాగా అయిపోయి మారిపోయే సన్నివేశాలు కూడా మొత్తం గ్రాఫిక్స్ లాగా చూపించేస్తారు అన్నమాట. అది కూడా బాగా అనిపించేసింది. నెక్స్ట్ కామెడీ పరంగా వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి సూపరు.
బీజిఎం బాగుంది, హైలైట్. అడవి ప్రాంతాలు కూడా మంచిగా చూపించేశారు. అడవిలో ఉండే కొంతమంది అధికారులు వీళ్ళ దగ్గర నుంచి అవి ఎలా తీసుకుంటున్నారు అనేది ఇంకొంచెం చూపిస్తే బాగుండు. అది ఒక్కటి నాకు నచ్చలే, ఇంకా చూపిస్తే బాగుండు అనిపించింది, చూపించలేదు. ఎందుకంటే అడవి ప్రాంతంలో అడవిలో ఉండే కోయలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంచెం అక్కడే ఉంటారు. అడవి బిడ్డలు వాళ్ళు ఒక ప్రాంతాన్ని సదును చేసేసుకొని వాళ్ళ కోసం పొలాలు. ఊరి పేరు భైరవకొండనా, నిజంగా చెప్తున్నా. గీతార్స్ బ్యానర్లో వచ్చింది అంత పెద్ద సినిమా అంటే మనం నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేము. సందీప్ కృష్ణ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసినా సూపర్ ఉంది. ఎందుకంటే సినిమాకు మనం చెప్తున్నా కదా, ఆయన ఎంత కష్టపడ్డాడో దానికి ఫలితం ఫలించింది. చాలా నుంచి అయినా హిట్ కొట్టాలనుకుంటూ ఈ సినిమా నుంచి అయినా హిట్ కొట్టిండు. ఎందుకంటే మనం ఇలాంటి హీరోకి మనం ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ఆయన మంచి నటుడు, ఆయనలో మంచి నటుడు ఉన్నాడు. మంచి పెద్ద పెద్ద డైరెక్టర్ చేతిలో పడితే ఇంకా మంచి సక్సెస్ఫుల్ అవుతాడు. ఇంకోటి కథకు వస్తే ఏంటంటే ఒక ఊర్లో మొత్తం కథ అంత ఉంటుందన్న, మనకు ఒక సస్పెన్స్ ఉంటుంది, ఒక థ్రిల్లింగ్ ఉంటుంది. అంటే మనకు ఒక సీన్ చూస్తుంటే మనం జలక్ షాట్లు ఉంటాయి. అంటే ఒక్కొక్క సీన్స్ అప్పా ఇట్లా ఉంటాయి అన్న సీన్లు. అంటే నిజంగా మన పక్క పనులు వస్తుంది ఇట్లా అన్నట్టు మనకు సైలెన్స్ కానీ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అట్లా అనిపిస్తుంది. కానీ కథ చూసుకుంటే మాత్రం హీరోయిన్ మీద నడుస్తున్న కథ. హీరోయిన్ చనిపోవడం అంటే ఒక ప్రతి సినిమాలో హీరోయిన్ కాపాడతారు. ఈ సినిమా అయితే ఆ కథకి స్టోరీ దగ్గర అలా ఉంది కాబట్టి అక్కడ హీరోయిన్కి అట్లా చనిపోతుంది అన్నమాట. ఆ సీన్ హైలైట్ పెట్టిండు అక్కడ, చాలా బాగుంది. అంటే నీకు ఎక్కడ స్టోరీ అనేది కామెడీ, వెన్నెల కిషోర్ కామెడీ ఉంది. ఆ కామెడీ చాలా రోజులు చూసిన కామెడీ చాలా బాగా చేసింది. ఎందుకంటే ఆయనకి సందీప్ కృష్ణకి బాగా జోడీ బాగా సెట్ అయింది. మంచి కథ కూడా బాగా కుదిరింది ఇద్దరికి. విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మళ్ళీ ఇది మన మ్యూజిక్ డ్యాన్స్ కానీ ప్రతి సీన్, సాంగ్స్ కానీ కంపోజ్ చేయడం కానీ ప్రతి సీన్ మాత్రం ఫుల్ ఎంజాయ్. అంటే చూసిన మాత్రం ఎంజాయ్ చేసిపోతారు అన్న, ఎవ్వరు బోర్ అనకుండా. మనం హిట్ పడ్డది. ఎందుకంటే సందీప్ కృష్ణ పాపం చాలా కష్టపడుతుండు ఈ సినిమా కోసం. సినిమా కష్టపడిన దానికి జర ఫలితం ఫలించింది, ఆయనకి కష్టపడిన దానికి జర ఫలితం ఫలించింది. ఓకే, మనం కూడా కొద్దిగా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే పాపం ఆయన చాలా నుంచి ఈ హిట్ లేదు కాబట్టి ఈ సినిమా హిట్ కొట్టినైనా. ఓకే, ఆల్ ద బెస్ట్ సందీప్ కృష్ణ గారు. ఇంకా మంచి సినిమాలు తీయాలి మీరు. ఒక రాజమౌళి, ఒక పూరి చేతిలో పడితే మీరు ఇంకా సక్సెస్ఫుల్ అవుతారు. ఆల్ ద బెస్ట్. 5కి 3.5. ఆల్ ద బెస్ట్ సందీప్ కృష్ణ. ఊరు పేరు భైరవకోన చాలా మంచి సినిమా. ఒక మంచి ఫ్యామిలీ యాక్షన్, థ్రిల్లింగ్, రొమాంటిక్ అండ్ ఆల్సో సస్పెన్స్ డ్రామా అన్నీ ఉన్నాయి. ఫ్యామిలీతో ఒక 2.5 అవర్స్ ఒక మంచి సినిమా, ఒక కామెడీ ఎంజాయ్ చేసి ఎంటర్టైన్ అయ్యి చక్కగా ఒక 2.5 అవర్స్ ఫ్యామిలీ అంతా కూర్చొని చూడాలి అనుకుంటే ఊరు పేరు భైరవకోన సినిమా చూసేయండి. ఎవ్రీ క్యారెక్టర్ చాలా బాగుంది. నేను ఎవ్రీ క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యా. అండ్ ఆ ఫిక్షనల్ వరల్డ్, ఆ ఫ్యాంటసీ వరల్డ్ని చాలా బాగా చూపించారు. ఆ ఫ్యాంటసీ నాకు బాగా నచ్చింది. ఆ భైరవకోన అనే ఊరు, ఆ థీము, వాళ్ళు ఎంచుకున్న కథనాలు అన్నీ కూడా ఎవ్రీథింగ్ వాజ్ సూపర్బ్. నేనైతే థరోలీ ఎంజాయ్ చేశాను. సో మంచి ఫ్యామిలీ డ్రామా, ఎంటర్టైన్మెంట్. అండ్ వైవా హర్ష గారు అండ్ వెన్నెల కిషోర్ గారు కామెడీ బాగుంది. రవిశంకర్ గారి యాక్టింగ్, వడిపుక్కరసి గారు ఆఫ్టర్ ఏ లాంగ్ టైం స్క్రీన్ పైన ఆవిడ ఒక మంచి రోల్లో. అండ్ సందీప్ కిషన్కి ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఆయన అనుకున్న బ్లాక్ బస్టర్ దొరికేసింది ఈ సినిమాతో అని చెప్తున్నా. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. 2 పాటలు కూడా ట్రెండింగ్ సాంగ్స్, ఇప్పుడున్న సాంగ్స్లో ట్రెండింగ్ సాంగ్స్ 2 సాంగ్స్ కూడా ఈ సినిమా నుంచే ఉన్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఎక్కడా కూడా సినిమా బోర్ కొట్టకుండా టైటిల్ కార్డ్ నుంచి ఎండ్ కార్డ్ వరకు విజువల్స్ చాలా బాగున్నాయి. తీసుకున్న విధానం బాగుంది. ఆ థీమ్ ఆఫ్ ద మూవీ బాగుంది. క్యారెక్టరైజేషన్స్ చాలా బాగున్నాయి. ఎవరికి వాళ్ళు 100% ఎఫర్ట్స్ పెట్టి చేశారు. అండ్ సందీప్ కిషన్ గారు ఏదైతే నమ్మారో ఈ సినిమా డేట్ మారినా మనకు పర్లేదు అని, సో ఈగల కోసం వాళ్ళు డేట్ మారి 1 వీక్ తర్వాత వచ్చినా కూడా వాళ్ళకున్న కాన్ఫిడెన్స్, వాళ్ళకున్న నమ్మకాన్ని 100% ఈ సినిమా నిలబెట్టింది. అండ్ ఆడియన్స్ కూడా థరోగా దే ఆర్ ట్రూ విత్ ద మూవీ. ఎక్కడా కూడా వాళ్ళు డీవియేట్ అవ్వడానికి లేదు. మంచి సినిమాని తీసుకుని వచ్చారు టీము. మంచి సినిమా మనకి అవైలబుల్గా ఉంది ఈ వీకెండ్లో. సో ఖచ్చితంగా ఈ వీకెండ్ ఒక మంచి ఫ్యామిలీ డ్రామా చూడాలి అని, ఎంటర్టైన్మెంట్ ఉన్న మూవీ చూడాలి అనుకుంటే ఊరు పేరు భైరవకోన విత్ ఫ్యామిలీ యూ కెన్ ఎంజాయ్. సో మంచి సినిమాతో మన ముందుకు వచ్చారు కాబట్టి 5కి 3.5 బ్లాక్ బస్టర్ రేటింగ్ ఈ సినిమాకి. హీరోస్ అయితే పెట్టుకున్నారు కానీ నార్మల్ చిన్న హీరో కాబట్టి అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. బట్ సందీప్ కిషన్ కొంచెం యాక్టింగ్ కొంచెం ఇంకా మంచిగా చేసి ఉంటే బాగుండేది మూవీలో, హైప్ ఇచ్చి ఉంటే. సందీప్ కిషన్ యాక్టింగ్ నచ్చింది, యాక్టింగ్ నచ్చలేదని కాదు, బట్ కొంచెం ఇంకా ఇంటెన్సివ్గా చేసి ఉంటే బాగుండేదేమో. నార్మల్గా ఇట్లా రియాక్ట్ అయ్యిండు. ఇప్పుడు మనం చూసే ఆడియన్స్కి ఎట్లుంటుంది, వీ షుడ్ రియాక్ట్ కదా, అంత రియాక్ట్ ఏం అవ్వలేదు. అతను నార్మల్గా రియాక్ట్ అవుతారు, నేను కూడా నార్మల్గా రియాక్ట్ అయ్యాను. నాకు వెన్నెల కిషోర్ది నచ్చింది. అంటే కొన్ని సీన్స్ సీక్వెన్స్ లేకుండా వచ్చాయి అని అన్నారు, అది ఎంతవరకు కరెక్ట్? అదేం లేదు, మొత్తం ఇంకా స్టోరీ పరంగా అయితే బాగుంది. రివీల్ చేస్తున్నాడు కొంచెం ట్విస్ట్,
లాస్ట్ వరకు. కొంచెం కథలు చెప్పడం కూడా ప్రాపర్గా చూపించుంటే బాగుండేది. గ్రాఫిక్స్ అదంతా బాగా చూపించారు. అలా ఏం లేదు. స్టార్టింగ్ కొంచెం అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్ అయితే మొత్తం లవ్ స్టోరీ, సో అంతేం అనిపించదు. సెకండ్ హాఫ్ ట్విస్ట్లు ఉన్నాయి, యాక్చువల్లీ సెకండ్ హాఫ్లో ట్విస్ట్లు ఉన్నాయి. ఊహించినంత లేవు. నేను యాక్చువల్లీ భైరవకోన అంటే ఫుల్ భయం ఉంటుంది అనుకున్నా, వెళ్ళి చూస్తే అంత భయం ఏం లేదు, మొత్తం లవ్ స్టోరీ. అండ్ ఓకే, ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, నార్మల్ కామెడీ వర్కౌట్ అయింది, బట్ అంత పండలేదు అనిపించింది నాకు. సందీప్ కిషన్ కొంచెం ఇంటెన్సివ్గా చేసింటే బాగుండేదేమో. సాంగ్స్ బాగున్నాయి. నేను ఫస్ట్ సాంగ్ మిస్ అయినా, బట్ సాంగ్ చాలా బాగుంది. నిజమే చెప్తున్నా, హిట్ అయింది కదా. యా రైట్, క్లైమాక్స్ చాలా సింపుల్గా ఉంది. అంటే హీరోయిన్ కొంచెం అదంతా ఇంకా బాగా చూపించుంటే బాగుండు. యా, ఓవరాల్ మూవీ బాగుంది, ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. అండ్ ఇప్పుడు వచ్చిన మూవీస్లో అయితే భైరవకోన ఈజ్ వన్ ఆఫ్ ద వాచింగ్ ఫిలిం, లైక్ చూడొచ్చు. ఇప్పుడు ఇన్ని మూవీస్ ఆపుకుంటూ అతను ఇన్ని మంత్స్ వెయిట్ చేసి రిలీజ్ చేసిండు కదా సందీప్ కిషన్, సో ఓకే చూడొచ్చు మూవీ. యా, వన్ టైం వాచ్. ట్విస్ట్లు తెలిస్తే ఇంకా మూవీ నార్మల్. సాంగ్స్ కోసం అయితే వెళ్ళొచ్చు. ఎలా ఉందన్న మూవీ? సినిమా బాగుందన్న. బేసిక్గా దీనికి ఫ్యామిలీ స్టార్ వెయిట్ చేసిన. కొత్త సంక్రాంతి అయితే కొంచెం డిసప్పాయింటింగ్ ఉండే నాకు, సో చాలా వెయిట్ చేసిండే. అండ్ భైరవకోన మీద నాకు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉండే, సాంగ్స్ కానివ్వండి అండ్ ట్రైలర్ కానివ్వండి, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే. అండ్ సినిమా చూసిన తర్వాత ఏమనిపించిందంటే, ఐ థింక్ నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ అయితే మ్యాచ్ అవ్వలేదు. ఒక మోస్తరుగా అయితే ఒకసారి వరకు అయితే చూడొచ్చు. సందీప్ కిషన్ యాక్టింగ్ కానివ్వండి, లైక్ కామెడీ సీన్స్ అన్నీ ఉన్నాయి. మనము ఇది లేదు అది లేదు, హర్రర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి, కానీ మనం ఒక హైప్ ఎక్స్పెక్ట్ చేస్తాం, లేదా ఒక హై మూమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం, అవైతే నాకు కనపడలేదు. విజువల్స్ తెలిసిపోతుంది, కొంచెం వాళ్ళు బడ్జెట్ కన్స్టెంట్లోనే పెట్టుకొని వెళ్ళినారు. ప్రొడ్యూసర్ కొంచెం ఇంత ఏజెంట్ ప్రొడ్యూసరే, మన ఏజెంట్ అఖిల్ది. ఐ థింక్ అది తెలిసిపోతుంది, చాలా లిమిటెడ్ కన్స్టెంట్ బడ్జెట్తోనే తీసిండ్రు అనిపించింది. గ్రాఫిక్స్ కూడా ఆ భైరవకోన ఏరియా కానీ సెటప్ కానీ కొంచెం విఎఫ్ఎక్స్ మిస్టేక్స్ అయితే చాలా కనపడ్డాయి నాకు. బట్ ఓకే, తీసినంత వరకు వాళ్ళకు ఉన్న బడ్జెట్లో ఉన్నంత వరకు అయితే బాగా చూపించిండ్రు. అండ్ డైరెక్టర్కి కొంచెం ఐ థింక్ వీ హ్యావ్ టు గివ్ క్రెడిట్, ఎందుకంటే ఒక సినిమాలో ఒక వెరీ పెక్యులర్ నరేషన్ ఉంటుంది. అది ఐ థింక్ మనం అటెన్షన్ ఇవ్వకుండా ఏదో ఖాళీగా చూస్తే ఎక్కదు, కొంచెం ఓపిక్గా చూస్తే కొంచెం వెరైటీ అనిపిస్తుంది సినిమా. టేకింగ్ సీన్స్ అన్నీ, హీరో క్యారెక్టరైజేషన్ ఎలా చూపించారు మూవీలో? అన్ని అది పేపర్ మీద బాగుంటుంది అన్న. ఎందుకో సందీప్ కిషన్ ఇన్వాల్వ్ అవ్వలే. నా వరకు అయితే సందీప్ కిషన్ అయితే 100% ఇవ్వలే అనిపించింది. నేను ఫ్లాప్ సినిమాలు కూడా చూసిన సందీప్ కిషన్వి, మైకేల్, కృష్ణవంశీ, ఇంకా చాలా సినిమాలు ఉంటాయి. అండ్ ఇంకేవో ఉంటాయి, చాలా లో బడ్జెట్ ఫిల్మ్స్ కూడా నేను చూసిన సందీప్ కిషన్వి. అంత ఇన్వాల్వ్మెంట్ అయితే దీంట్లో కనపడలేదు, ఏదో పైపైనే వేసిండు. మరి ప్రమోషన్లు అయితే బాగానే రెస్పాన్సిబిలిటీ తీసుకుని, కానీ అది నాకు యాక్టింగ్లో చూపించలేదు. అది అంటే ఇప్పుడు మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటిది మూవీలో? సినిమాలో నచ్చిన క్యారెక్టర్ నాకు వర్షబోలమ్మ. అంటే బేసిక్గా ఈ సినిమా అంతా ఆమెనే నడుస్తుంది, కానీ అక్కడక్కడ 2-3 సీన్లకే పరిమితమైంది, కానీ స్టోరీ మొత్తం సినిమా మొత్తం వర్షబోలమ్మ మీదనే ఉంటుంది. అంటే ఆమె ప్రీవియస్ మూవీకి ఈ మూవీకి డిఫరెన్స్ ఉందా? ఆమెకి బేసిక్గా ఆమెకి స్కోప్ పడలేదు యాక్టింగ్కి. వచ్చిన ఇప్పుడు మన విజయ్ దేవరకొండ తమ్ముడితో ఒక సినిమా వేసింది, మర్చిపోయిన సినిమా, గుంటూరు చట్నీ ఏదో ఉంటుంది, మిడిల్ క్లాస్ మెలడీస్. ఆ కైండ్ ఆఫ్ యాక్టింగ్ ఉంది, పెద్ద స్కోప్ ఏం కనపడలే. బట్ షీఈస్ ఫైన్. కాకపోతే మోర్ డ్రామా. ఇప్పుడు నేను స్టోరీ మొత్తం చెప్పగానే ఊరోళ్ళ మీద జరుగుతుంటుంది. ఒక ఊరు కోసము హీరో చేస్తుంటాడు ఆ కొండ ప్రాంతంలో. వాళ్ళ కష్టాలు చూపిలేదు, ఏదో సీన్లు చూపించేసిండు, టక అయిపోగొట్టిండు, 2-3 హర్రర్ ఎలిమెంట్స్ పెట్టిండు. నాకైతే సాయి కుమార్ వాళ్ళ బ్రదర్ది పోర్షన్ ఎక్కువ అనిపించింది. అది కొంచెం తగ్గించి వాళ్ళ ఊరోళ్ళ కోసం హీరో పడిన కష్టం కానీ, కొంచెం వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఏరియా, వాళ్ళ కలిగిన డిఫికల్టీస్ చూపిస్తే బాగుండేది అనిపించింది. సాయి కుమార్ వాళ్ళ బ్రదర్ది చాలా లెంత్ ఎక్కువ ఉంది, అది తగ్గియాల్సిండే. అది కామెడీ లైట్ 1-liners, ఏదో మనం సరదాగా మాట్లాడుకుంటప్పుడు హాస్టల్లో రూమ్లలో మాట్లాడుకుంటాం చూడండి, అలాంటి కామెడీ. అది ఏదో అప్పటికప్పుడు ఎక్కుతుంది, కానీ అదేం పెద్ద వర్కౌట్ అవ్వలేదు. ఓవరాల్ నాకైతే 2.5. సందీప్ కిషన్ కొంచెం యాక్టింగ్ అంటే మంచి ఇన్వాల్వ్మెంట్ చూపించుంటే సినిమా
కొంచెం అబవ్ యావరేజ్ అయ్యేది. యా దట్స్ ఇట్.